ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసేలా గత 32 ఏళ్లుగా కొనసాగుతున్న బర్కత్పుర శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి అఖండ జ్యోతి యాత్ర సోమవారం ఘట్కేసర్ మున్సిపాలిటీకి చేరుకుంది. స్థానిక శ్రీ ధన్లగడ్డ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్దకు చేరుకుని యాత్రకు భక్తుల అపూర్వ స్వాగతం పలికారు. వివిఆర్ హోటల్ అధినేత వెంకటరెడ్డి, మారం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు బచ్చు నగేష్ కుమార్, రేసు లక్ష్మారెడ్డి, బండారు శ్రీనివాస్ గౌడ్, సిహెచ్ లక్ష్మారెడ్డి, సిహెచ్ వెంకటరెడ్డి, మేకల్ నరసింహరావు, కొమ్మిడి మహిపాల్ రెడ్డి, గడిల సంజీవ్ రెడ్డి, బొక్క సత్యరెడ్డి తదితరులు పాల్గొని జ్యోతికి ఘనస్వాగతం పలికారు. భజన మండలి సభ్యులు శ్రీరామ కీర్తనలు, మహిళల మంగళహారతుల మధ్య యాత్ర కోలాహలంగా సాగింది. జై లక్ష్మీ నరసింహస్వామి, జై లక్ష్మీ నరసింహస్వామి అఖండ జ్యోతి యాత్ర గత 32 సంవత్సరాల కింద మంతెన రామలింగరావు అని మా ఓటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వారు ప్రారంభించడం జరిగింది. వారు ఈ మధ్య కాలంలో లేరు కాబట్టి తర్వాత వారు కొడుకు కొనసాగించారు. ఆ తర్వాత మా కమిటీ మొదలు నుండి ఇందులో జ్యోతియాత్రలో పాల్గొంటున్నాం. మరి ఇప్పుడు గత 3-4 సంవత్సరాల జరిగి నా పేరు సభ్యు వెంకటరెడ్డి, నేను ఈ బాధ్యత తీసుకున్న కమిటీ చైర్మన్ గా ఈ రథమును ముందుకు కొనసాగిస్తున్నాం. భగవంతుని దయ వల్ల హైదరాబాద్ నుండి బర్కత్పుర 15వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 18 సాయంత్రం వరకు యాదగిరిగుట్ట దేవాలయానికి ఈ జ్యోతిని మేము అందించడం జరుగుతుంది. మరి అదే రోజు బ్రహ్మోత్సవాలు, యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా ప్రారంభమవుతాయి. మరి దీనికి భక్తులందరూ దినదినము ఆవరించి బాగా పూజలు చేస్తున్నారు, ఆరతులు పడుతున్నారు, కొబ్బరికాయలు పడుతున్నారు. మరి భక్తులందరికీ మేము ఆ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ విధంగా ఇంకా రాబోయే రోజుల్లో మన తెలంగాణ దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి అని చెప్పి అందరూ ఎప్పుడు దృష్టిలో లక్ష్మీ నరసింహస్వామికి అందరూ దీనులుగా ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ గట్కేసర్లో హైదరాబాద్ నుండి బయలుదేరిన రథయాత్ర 2వ రోజు గట్కేసర్ వచ్చింది. ఇక్కడ కమిటీ ఈ అఖండ జ్యోతి కమిటీ మారం లక్ష్మారెడ్డి గారు, మహిపాల్ రెడ్డి గారు, నగేష్ గారు, మరి ఈ విధంగా మొత్తం ఈ టౌన్ జనమంతా కూడా ఈరోజు ఆహ్వానిస్తున్నారు. అందరికీ పేరు పేరున దేవుని భక్తి ఉండాలని చెప్పి నేను భగవంతుని కోరుతున్నాను. జై లక్ష్మీ స్వామికి, జై లక్ష్మీ స్వామికి. జ్యోతి యత్నంలో పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ 32వ జ్యోతి యాత్ర యత్నంలో గతంలో మంతెన రామలింగరాజు గారు, అదే నాగరాజు గారు వారి ఆధ్వర్యంలో జరిగేది. వారికి ఎంతో పెద్ద ఎత్తున మేము గట్కేసర్లో స్వాగతం పలుకుతూ ఈ యాత్రను సాగించేవారం.
తర్వాత వారు గతించిన తర్వాత వెంకటరెడ్డి గారు వివేరా హోటల్ ఓనర్ గారు శ్రద్ధ తీసుకొని దీన్ని కొనసాగించాలని చెప్పేసి గట్కేసర్ కమిటీగా ఏర్పరిచి మమ్మల్ని మైపాల్ రెడ్డి గారు, నగేష్ గారు మేమందరం కూడా ఎంతో కష్టపడి భక్తులందరికీ కూడా ప్రచారం చేసి ఈ యాత్రను కొనసాగిస్తున్నాం. ఈ యాత్ర ఎంతో పెద్ద ఎత్తున లక్ష్మీనరసింహ స్వామికి అక్కడ అఖండ జ్యోతి ఇచ్చిన తర్వాత బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు, ఆరోగ్యం తీసుకుంటున్నారు, ఆయుధాలతో ఉండాలని చెప్పేసి మా కమిటీ ద్వారా తెలియపరుస్తున్నాము. జై లక్ష్మీనరసింహ స్వామికి.